అందులో ఇది మన గ్రామంలో ఏర్పాటు చేయటం చాలా చక్కగా ఏర్పాటు చేశారు. తక్కువ సమయం అయినా కానీ దీనికి అధ్యక్షత వహించినటువంటి గండికోట వెంకటేశ్వర్లు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి మన గ్రామానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన శాసనసభ్యులు తిరుపతినేని శ్రీనివాసరావు గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, అలాగే ఏడీ గారికి, ఎంఆర్ఓ గారికి, ఇంకా మిగతా అధికారులకు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి కూటమి నాయకులకు, మన గ్రామ నాయకులకు, అలాగే మన గ్రామ రైతాంగానికి, మహిళలకు, అన్నదమ్ములకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. స్థాపించిన నాటి నుంచి కూడా వ్యవసాయం మీద, పాడి పంటల మీద గొప్పగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారం రైతన్నల కోసం, రైతు కూలీల కోసం చాలా ప్రత్యేకంగా ఏర్పాట్లు నాయుడు గారి నాయకత్వంలో వ్యవసాయానికి దగ్గర నుంచి యాంత్రికమైనటువంటి మార్పు చెందే విధంగా అన్ని రకాలైనటువంటి ప్రోత్సాహకాలు ఎప్పుడు కూడా సబ్సిడీ చేస్తూ మనకి రైతాంగానికి ఎమ్మెల్యే తిరుపతినేని శ్రీనివాసరావు గారు కానివ్వండి, అలాగే ఎంపీ గారు కానివ్వండి, అలాగే మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ ఇవాళ అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం కింద దాదాపుగా మనకి 23 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అందులో మన మండలానికి 6 కోట్ల పైగా ఇవ్వడం జరిగింది. ఇది చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం రైతులను దృష్టిలో పెట్టుకొని. ఎప్పుడు కూడా ఈ మీద ఒక నింద వేస్తూ ఉంటారు, ఈయన హైటెక్ సీఎం, ఈయనకి సాఫ్ట్వేర్ కావాలి, అది కావాలి, ఇది కావాలి, రైతుల్ని పట్టించుకోరు అని ఒక అపవాదం వేస్తూ ఉంటారు. అది అబద్ధం. బాబు గారు ఎప్పుడు కూడా పర్సనల్గా వెళ్ళటం వల్ల ఎందుకులే అని ఇలాంటి వాటిని సున్నితంగా ఖండించకుండా ఉండటం వల్ల నిజమైన భ్రమలోకి జనాల్ని వాళ్ళు తీసుకురావడంలో సక్సెస్ అయ్యి 1-2 సార్లు అధికారంలో రాగలిగారు. ఇప్పుడు జనానికి తెలిసిపోయింది. బాబు గారు ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవటం వల్లే కదా మనం వ్యవసాయం చేసుకుంటున్నా కానీ మన బిడ్డలు వెళ్ళి వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, లక్షల రూపాయలు ఆర్జిస్తూ ఉన్నారు, కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడతా ఉన్నాయి అనేది ఇవాళ అందరూ రైతన్నలు కానివ్వండి, అందరూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు తెలుసుకోగలిగారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి 75 సంవత్సరాల వయసు ఉన్నా కానీ ఇవాళకి కూడా ఒక యువకుడిలాగా కష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడే ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నారు, ఆ వయసులో చూడు పాపం ఆయన ఎంత కష్టపడుతున్నాడో ఈ రాష్ట్రం కోసం. పొద్దున్నే 7ంటికి లేచి నైట్ 3 వరకు కూడా పనిచేస్తూనే ఉంటారు, మళ్ళీ 7ంటికి లెగుస్తారు. ఒక వ్యక్తి ఆయన బిహేవియరు ఎలా అహర్నిశలు పాటుపడుతూ ఉన్నారు. ఆయనకి యాక్చువల్గా ఆయనకి అవసరం లేదు, మంచి వ్యాపారం ఉంది కుటుంబానికి, రాజకీయంగా కొడుకున్నాడు. కానీ ఎందుకు కష్టపడుతున్నాడంటే ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా నా కుటుంబమే, వీళ్ళందరూ కూడా డెవలప్ అవ్వాలి, నా జీవితాశయం అది ఒక్కటే అని చెప్పేసి పదే చెప్తూ ఉన్నారు ఆయన. ఇవాళ మనకి 5 సూత్రాలలో మనకి బాబు గారు మన ముందుకు తీసుకొచ్చారు రైతుల కోసం. నీటి భద్రత అని చెప్పేసి ఆయన ఫస్ట్ టైం సీఎం అయినప్పటి నుంచే చెక్ డ్యాములు కట్టడం కానివ్వండి,
నీటి వనరుల్ని ఎలా పొదుపు చేసుకోవాలి, సాగునీటి రంగంలో ప్రాజెక్టులు ఏమేమి కట్టాలి, వాటిని ఎలా పూర్తి చేయాలి, పోలవరాన్ని పరుగులు పెట్టేస్తూ ఉన్నారు. తర్వాత మనకి నల్లమల సాగర్ కానీ బనకచర్ల కానీ ఏదో ఒకటి దానికోసం కూడా ఆర్నిసలు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ నీటి స్థిరీకరణ చేస్తే రాష్ట్రం మొత్తం సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి ఆయన భావించి నీటి భద్రత అని ఒకటి చెప్పారు. అలాగే డిమాండ్ ఉన్నటువంటి పంటలు వేసుకోవడం, పద్దాక మనం వరేసుకొని అది అధిక దిగుబడి వచ్చి మళ్ళీ దానికి రేటు లేకపోవడం, దాని గురించి మనం బాధపడటం, ఎమ్మెల్యే గారి దగ్గరకో ఎంపీల దగ్గరకో మంత్రి గారి దగ్గరకో తిరుగుతూ ఉంటాం, రేట్ లేదు చూడండి అని. దానికి మనం చేయాల్సిన పని కూడా పంట మార్పిడి చేసుకోవటం కానివ్వండి. అలాగే ఇవాళ అపరాలు, రాగి, సజ్జ, జొన్న ఇలాంటి చిరుధాన్యాలకు కూడా విపరీతమైనటువంటి మార్కెటింగ్ ఇవాళ ఉంది కాబట్టి మనం ఆ విధంగా కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది రైతాంగం మొత్తం. అలాగే అగ్రిటెక్ అంటే టెక్నాలజీని వ్యవసాయంలో ప్రవేశపెట్టడం. ఇప్పుడే మనకి అక్కడ డ్రోన్ చూసాం. మనం నా చిన్నతనంలో మన గ్రామంలో నాగళ్ళు, ఎద్దుల బళ్ళు ఇవన్నీ కూడా నాగల్ని ఇవన్నీ కూడా ఆ పరికరాలు ఉండేవి. తర్వాత అవన్నీ కూడా నాగలి పన్ను ఇవన్నీ తీసుకెళ్ళి మర్రి చెట్టు కింద వెంకటేశ్వర్లు గారి దగ్గర జరిపించుకోవడం, లేకపోతే అన్నపూర్ణయ్య గారి దగ్గర పోవడం, ఇట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళు. కాలక్రమేణా మనమే చూసాం ట్రాక్టర్లకు మారిపోయినాయి. ఇవాళ డ్రోన్లు సిస్టమ్ దాకా మనం వచ్చాం. ఇవన్నీ కూడా బాబు గారు చెప్పేది ఏంటంటే, ఎమ్మెల్యే గారైనా వీళ్ళందరూ ఎందుకు ఇలా వచ్చి